ఆఫ్ యూ. వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. ఈరోజు ఈ క్లాస్లో మనం ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసే ముందు ఈరోజు ఒక మంచి విషయం గురించి నేర్చుకుందాం. స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవారు. అదేంటంటే, మీపై మీరు విశ్వాసం కోల్పోవడం అంటే భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే. అంటే కాబట్టి ఏ పైనైనా సరే నేను చెయ్యగలను అనే నమ్మకంతో కష్టపడి మన ప్రయత్నం అంటూ చేస్తే మనం ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తాం. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఈ మంచి విషయాన్ని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక మన క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, ఎక్స్ ప్లస్ 1/y plus 1/z is equal to 37/7. Here right hand side it is a improper fraction, left hand side mixed fraction. అంటే ఎడమ చేతి వైపు ఏమో మిశ్రమ భిన్నం ఉంది, కుడి చేతి వైపు ఏమో అపక్రమ భిన్నం ఉంది. సో we have to change this improper fraction into mixed fraction. 37/7 ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం రాయాలంటే 37/7. 7 5s are 35, 2 is remainders. So it can be written as 5 plus 2/7. 5 plus 2/7. So 5 plus 2/7 can also be written as 1/7/2. 1/7/2. So 2/7 की reciprocal anta 7/2 కాబట్టి 1/7/2. So 5 plus 7/2 can be written as 2 3s are 6 1. So 7/2 can be written as 3 plus 1/2. 3 plus 1/2. సో ఇప్పుడు మనం దీనికి కంపేర్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 1/y ప్లస్ 1/z కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమొచ్చినాయంటే ఎక్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ 5 ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5. సో y ఉన్న ప్లేస్లో 3 ఉంది కాబట్టి y ఈక్వల్ టు 3. z ఉన్న ప్లేస్లో 2 ఉంది కాబట్టి z ఈక్వల్ టు 2. సో x is equal to 5, y is equal to 3 and z is equal to 2. So we have to find the value of x into z power y. So here x is equal to 5 into z means 2 power y cube, 2 cube. So 5 into 2 cube means 8. 2 into 2 into 2, 8. 8 5s are 40. So 40 is our answer. Okay, next one, second one, 3.63 whole square minus 2.37 whole square divided by 3.63 plus 2.37. Here it is in the form of a square minus b square. A square minus b square can be written as a plus b into a minus b. అంటే ఇది a square minus b square ఫామ్లో ఉంది కాబట్టి a square minus b square ని a plus b into a minus b ఫామ్లో మనం వ్రాయొచ్చు. కాబట్టి ఇక్కడ a బదులు 3.63 ఉంది కాబట్టి a plus b means 3.63 plus b means 2.37. a plus b into a minus b. 3.63 minus 2.37 by 3.63 plus 2.37. సో ఇక్కడ 3.63 plus 2.37, 3.63 plus 2.37 ఇది న్యూమరేటర్ డినామినేటర్లో ఈక్వల్గా ఉంది కాబట్టి సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది ఏముంది మనకి 3.63 minus
2.37. సో మనకి 3.63 minus 2.37 equal to 6, 2, 5, 3, 2, 1. So answer is 1.26. 1.26 is our answer. So fourth one is our option. Okay, next one is the sum of two rational numbers is 17/69. 17/69. If one of them is 1/23, then the multiplicative inverse of other. అంటే రెండు రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత 17/69 అయితే దాంట్లో ఒక రేషనల్ నెంబర్ 1/23 ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది అదర్. అంటే రెండవ రేషనల్ నెంబర్ కావాలంటే లెట్ ఇట్ బి ఎక్స్. సో ఎక్స్ ప్లస్ 1/23 ఈజ్ ఈక్వల్ టు 17/69. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 17/69 minus 1/23. సో దీన్ని మనం సింప్లిఫై చేయడానికి ఎల్సిఎం ఆఫ్ 69 and 23 is 69. సో 69 లో 1 టైమ్స్ పోతుంది కాబట్టి 17 minus 69 23లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 into 1 ఎంత 3. సో 14/69. 14/69. So other number is x is equal to 14/69. But we have to find the multiplicative inverse of 14/69. What is the multiplicative inverse? Multiplicative inverse means if any two numbers whose product is 1 are called multiplicative inverse of each other. అంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క ప్రొడక్ట్ 1 అయితే, టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 1 అయితే ఈ రెండాటిని ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కాబట్టి సో యూ హ్యావ్ టు ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 14/16. సో వాట్ ఈస్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 14/16? Multiplicative inverse of 14/16 is equal to 69/14. 69/14. So 69/14 is our answer. Second one is answer. Next one, the value of 1 minus 1/2 square into 1 minus 1/3 square into 1 minus 1/4 square and so on into 1 minus 1/2015 square is. So మనం ఇది లాజికల్ గా మనం దీన్ని థింక్ చేస్తే 1 minus 1/2 square means 2 square means 4. 4 into 1 4. 4 minus 1 3. So it can be written as 3/4. 3/4. So next one, 1 minus 1/2 square into 1 minus 1/3 square. ఆల్రెడీ మనకి 1 minus 1/2 స్క్వేర్ ఎంత అయింది 3/4 అని ఉంది ఇంటూ 1 minus 1/3 స్క్వేర్. 3 స్క్వేర్ మీన్స్ 9. 9 into 1 9. 9 minus 1 8 అంటే ఇట్ ఈజ్ 8/9. 8/9. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2/3 అనేది వస్తుంది. నెక్స్ట్ 1 minus 1/2 స్క్వేర్ ఇంటూ 1 minus 1/3 square into 1 minus 1/4 square. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1 minus 1/2 square into 1 minus 1/3 square ఎంత అయింది 2/3 వచ్చింది. సో ఇక్కడ మనకి కొత్తగా 1 minus 1/4 square వస్తుంది. 4 square means 16. 16 into 1 16 minus 1 ఎంత 15. 15/16. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 5/8 వస్తుంది. సో ఇక్కడ మనం ఒకసారి దీన్ని గమనిస్తే ఏ విధంగా రాస్తామన్నది మనకి అర్థమవుతుంది. సో వీటిని గమనిస్తే మనకు ఒక సీక్వెన్స్ మనకి తెలుస్తుంది. 3/4 మనం ఎలా రాయొచ్చు అంటే 2 + 1 / 2 into 2 కింద రాయొచ్చు. సో ఇక్కడ 2/3ని కూడా 3 + 1 /
2 into 3 అని రాయొచ్చు. సో 3 plus 1 అంటే 4, 2 3 is 6, 4/6 is equal to 2/3. అలాగే 5/8ని 5 4 plus 1 by 2 into 4 కింద రాయొచ్చు. మనం దీన్ని గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 square ఉంది. 2 square ఉంటే మనం 2 plus 1 by 2 into 2 అని రాసాము. ఇక్కడ 3 square ఉన్న దాంతో మల్టిప్లై చేస్తే 3 plus 1 by 2 into 3 అని వచ్చాయి. ఇక్కడ 4 square ఉన్న దాంతో మల్టిప్లై చేస్తే 4 plus 1 by 2 into 4 అని రాసాము. సో మనం ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే 1 minus 1 by 2 square into 1 minus 1 by 3 square into 1 minus 1 by 4 square and so on into 1 minus 1 by 2015 square ని మనం ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో ప్రకారం మనం రాస్తే ఏది ఇక్కడ 2015 స్క్వేర్ ఉంది కాబట్టి సో దిస్ వాల్యూ ఈజ్ 2015 plus 1 by 2 into 2015. సో మనకి ఈ సీక్వెన్స్లో మనం రాసుకుంటే మనకి ఈ ఆర్డర్లో ఇది వచ్చింది కాబట్టి 2015 plus 1 means 2016 by 2 into 2015 means 4030. This is the answer. So second one is the answer. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మ్యాథమెటికల్ ఫార్ములాలు ఉపయోగించుకుంటానే కొంత లాజికల్ థింకింగ్ ఉపయోగించి ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ హౌ మెనీ ప్రైమ్స్ లెస్ దాన్ 100 హ్యావ్ 7 యాజ్ ది వన్స్ డిజిట్. అంటే 100 లోపు 7 వన్స్ ప్లేస్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. సో 7 వన్స్ ప్లేస్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి 100 లోపు 7, 17, 37, నెక్స్ట్ 47, 67 and 97. So these are primes which are less than 100 have 7 as the ones digit. So 1 2 3 4 5 6. So there are 6 numbers are there. So 3 is our answer. Next one, if 10 power 2015 minus 2015 is expressed as an integer, what is the sum of its digits? అంటే 10 power 2015 లోంచి 2015 మైనస్ చేసిన తర్వాత వచ్చిన ఇంటిజర్లో డిజిట్స్ అన్ని సమ్ చేస్తే అంటే కలిపితే ఏ నెంబర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అర్థం అవడానికి. ఇఫ్ 10 power 5 minus 2015 చేద్దాం. 10 power 5 means 1 lakh minus 2015 మైనస్ చేస్తే మనకి 5 8 9 7 9 వచ్చింది. ఇక్కడ 10 power 5 ఈ 5 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేసుకుంటే 5 డిజిట్స్ వచ్చినాయి. 5 డిజిట్స్లోనే చివర 4 డిజిట్స్ 7985 రాగా ఒక 9 మిగిలింది. అదేవిధంగా 10 power 2015 నుంచి 2015 తీస్తే మనకి చివర డిజిట్స్ 4 7985 అనేది కామన్గా వస్తుంది. తర్వాత 9s ఎన్ని వస్తాయంటే 2015 నుంచి 4 మైనస్ చేస్తే 2011 9s వస్తాయి. 2011 9s వస్తాయి ఇవి 2011. సో మనకి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే 2011 into 9. How much? 2011 into 9 99080 plus 7 plus 9 plus 8 plus 5. 7 plus 9 16. 16 plus 8 24. 24 plus 5 29 plus 29. మనం యాడ్ చేస్తే 18128 18,128. So 3 is our answer. Okay, sum of 13 consecutive integers is 2015. What is the smallest of these numbers? అంటే 13 వరుస ఇంటిజర్స్ యొక్క సమ్ 2015 అయితే దానిలో స్మాలెస్ట్ ఇంటిజర్ ఎంత అవుద్ది? సో లెట్ ఇట్ బి ఫస్ట్ స్మాలెస్ట్ ఇంటిజర్ ఇస్ x ప్లస్ 13 consecutive integers x plus 1
plus x plus 2 plus and so on plus x plus 12 is equal to 2015. దీన్ని చేస్తే 13x plus 1 plus 2 plus 3 plus and so on plus 12 is equal to 2015. So sum of n natural numbers formula n into n plus 1 by 2. So here n is 12. 12 natural numbers sum కావాలంటే 12 into 12 plus 1 13 by 2. So దీన్ని simplify చేస్తే మనకి 2 will go in 6 times. 6 13 is 78. So 13x plus 78 is equal to 2015. Then 13x is equal to 2015 minus 78. Then 13x equal to 1937. Then x equal to 1937 divided with 13 is equal to 149. So smallest integer x is equal to 149. 149 is our answer. Next, HCF of 1560, 1755 and 2925. HCF means highest common factor. Highest common factor కావాలంటే ముందుగా 1560 కి 1755 కి HCF కడదాం. HCF of 1755 and 1560. ఇది n టైమ్స్ పోతుందంటే 1560 మైనస్ చేస్తే 195 వచ్చింది. 195 మళ్ళీ 195తో 1560ని మనం డివైడ్ చేస్తే ఇట్ విల్ గో ఇన్ 8 times. So HCF of 1560 and 1755 కి HCF ఎంత ఉంది? 195 అయింది. 195. సో మిగిలిన దానికి 2925 కి 195 కి HCF కడదాం. HCF చూస్తే దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 195 minus చేస్తే 975. It will go in 5 times. 975. So HCF is 195. So HCF of 1560, 1755 and 2925 is 195. 195 is our answer. Next one, the last digits of the numbers 1 square plus 2 square plus 3 square plus and so on plus 99 square. అంటే వీటిలన్నీ సమ్ చేస్తే వచ్చే నెంబర్లో లాస్ట్ డిజిట్ ఎంత అవుతుందో మనం తెలుసుకోవాలి. కాబట్టి సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ సిగ్మా n స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6. So here n means 99. 99 into 99 plus 1 into 2 into 99 plus 1. 2n plus 1 by 6. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 99 into 100 into 199 by 6. సింప్లిఫై చేస్తే 33 into 50 into 199 వస్తుంది. And 50 is there. So value of unit digit must be 0. 50 ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ లో 50 అనేది ఉంది కాబట్టి ఈ వాల్యూ అంటే యూనిట్ డిజిట్ యొక్క వాల్యూ కంపల్సరీ 0 వస్తుంది అనమాట. సో 0 ఈజ్ అవర్ ఆన్సర్ 2. ఓకే, ఇక్కడ ఈరోజు మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. మిగిలిన బిట్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం కంటెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కంటెంట్ మనం జాగ్రత్తగా మనం ఫాలో అయితే ఇటువంటి బిట్టు మనం ఎలా ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరిన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.